చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడూ కూడా హామీలు భారీగా ఇప్పిస్తారు. అసలు ఆ హామీలు చూస్తే బెత్తరపోవాలి, అబ్బా అసలు ఎర్రగ తీయబోతున్నారు అనుకోవాలి. ఆ తర్వాత చూస్తే ఆచరణ బిగినయ్యేటప్పటికి గత ప్రభుత్వపు వైఫల్యం వలన ఏమీ చేయలేకపోతున్నామనే పాయింట్ తీసుకొస్తారు. 95లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు అదేవిధంగా 95 నుంచి 99 దాకా ఎవరు పరిపాలించారు? ఆయనే కదా. ఒక్క 83 నుంచి 85 దాకా తెలుగుదేశమే, 85 నుంచి 89 దాకా తెలుగుదేశమే, 89 నుంచి 94 వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 94లో అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్, 95లో ఆయన గద్దె దించి అధికారంలోకి వచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు. 99లో అధికారంలోకి రావడానికి వందలాది హామీలు ఇచ్చి చివరికి ఏమని చెప్పుకొచ్చారో అప్పుడు, గత ప్రభుత్వం నాశనం చేసేసింది రాష్ట్రాన్ని, అందుకని ఏం చేయలేకపోతున్నాము అని చెప్పుకొచ్చారు. అప్పట్లో రోసయ్య ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఒక్కసారి అదేంటో విందాం. అని నరుడా కోరుకో, నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. ఇది 99 ఎన్నికల్లో గెలిచాక అప్పట్లో చంద్రబాబు గారు అన్న పాయింట్ గురించి అప్పుడు రోసే గారు అంది. అప్పుడు అంతే, ఆయనే పరిపాలించి మళ్ళీ అప్పుడు ఆర్థికంగా చిన్నాభిన్నం ఆయన ఏం చేయలేకపోయాం. మళ్ళీ 2014లో చూడు నేను మారాను, ఈ దఫా నేను మాట మీద నిలబడతాను అన్న. అప్పుడు అప్పుల గురించి లెక్కలు చెప్పుకొచ్చి మళ్ళీ ఇంకో పక్కన సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పారు. అప్పుడు మీడియా అడిగితే నా అనుభవం తెలియదా, డబ్బులు సంపద అంటే నాకే తెలుసు, సంపద సృష్టి హైదరాబాదు నేను సృష్టించానన్నారు. సరే, మీడియాకు కూడా తాత్కాలికమైనటువంటి ఫీలింగ్ అనాలా, శాశ్వతమైనటువంటి కుల ఫీలింగ్లా మొత్తం మీద అది సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా వచ్చేటప్పటికి అధికారంలోకి రాగానే ఆ సంపూర్ణ రుణమాఫీ అటకెక్కిపోయింది, డ్వాక్రా రుణమాఫీ అటకెక్కిపోయింది. ఒక్క పెన్షన్ మాత్రం ఆయన ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చారు. రామారావు టైంలోది పెన్షన్, తర్వాత ఆయన 99 అప్పుడు పెంచారు, మళ్ళీ 2014 ₹1000 చేసుకొచ్చారు, మొన్నటిసారి పెన్షన్ విషయంలో మాత్రమే ఆయన కరెక్ట్గా మాటలు పెట్టుకుంటే మిగతా ఎన్ని మాట తప్పుతూనే ఉంటారు, మడమ తిప్పుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా సేమ్ మళ్ళీ 14.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన టైంలో సూపర్ 6 ఇస్తానని చెప్పి ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాను, జగన్ విధ్వంసం చేశాడు అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన మారారు అని మనల్ని మారమంటారు. ఆ తర్వాత మారిన తర్వాత ఆయనలో మార్పేది ఉండదు. పేదవాడినెత్తిన భారమే మధ్యతరగతికి సంబంధించి మాటల గారడీనే నడుస్తూనే ఉంటుందనడానికి సాక్ష్యం.